వైసీపీ నాయకులు గడిచిన ఏడాది కాలాన్ని వెన్నుపోటు దినంగా జరుపుకోవడం ప్రజలు ఇచ్చిన తీర్పును అవహేళన చేసినట్లే అని రాష్ట్ర ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితి చేసినా ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోక ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చినబాబు అన్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రేపు అంటే 12వ తేదీ రేపు 4వ తేదీ మనం గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కలిసి మరి జూన్ 12వ తేదీ 11:32 బుధవారం రోజు 2024న నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో ప్రజలంతా కూడా వారికి ఏ విధంగా వాళ్ళు చేసే అన్యాయాలకు కూడా 11 సీట్లకు దిగజారడం జరిగింది. రేపు వాళ్ళు ఒక వెన్నుపోటు దినం అనే ఆ భాష ఆ పదం చెప్పాలన్నా కూడా దినం అనేది మన భారత సంస్కృతిలో కానీ భారతదేశ దినం అంటే దానికి ఏమర్థం వస్తుందో వాళ్ళకే తెలియాలి. అంటే చావులు, దినాలు, తద్దినాలు, మర్డర్లు, హింసలుతో కూడిన పార్టీ ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు మీరు వెన్నుపోటు దినం అనేది పేరు పెట్టుకున్నారంటే మా మీద కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించాలి. 2019లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఇచ్చారు, మేము గౌరవించాం. తెలుగుదేశం పార్టీ చూడన ఓటములు కాదు, గెలుపులు కాదు, సంక్షోభాలు కాదు, ఇబ్బందులు కాదు. కానీ ప్రజలు మనకి ఒక మ్యాండేటరీ, ప్రజలు ఏ తీర్పిస్తారో ప్రజా తీర్పుల్ని మనం గౌరవించాలని మనం ఒకటే కోరుకోవాలి. ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎన్నోసార్లు పుట్టాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. అధికారంలో లేకపోతే ఏమవుతుందో మనం చూసాం. మరి తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంటుందో, ప్రజల కోసం ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకోవాలి. మీకు ప్రజలు ఇచ్చిన అవకాశానికి మీరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకు వెన్నుపోటు దినం అనేది మీరు పేరు పెట్టి ప్రజల్ని, మమ్మల్ని కాదు, తెలుగుదేశం పార్టీని కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు అవమానం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుల్ని మీరు గౌరవించకుండా మీరు హేళన చేయబోతున్నారు. ఇకనైనా అలాంటి పద్ధతులు మార్చుకొని వెన్నుపోటు దినం అనేది నేను ఒకటే అనుకుంటున్నాను, వైఎస్ఆర్సీపీలో 175 నియోజకవర్గాల్లో ఎంతమంది వస్తారో రాదో అని ఒక చిన్న టెస్ట్ పెట్టుకున్నట్టున్నారు మీరు. ఎందుకంటే నీ వర్గం ఎంతమంది, ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ఏ విధంగా ఉండారో, అసలు వైఎస్ఆర్సీపీలో నాయకులు ఉన్నారా లేదా అనేది మీరు 175 నియోజకవర్గాల్లో ఒక టెస్ట్ పెట్టుకుని అసలు ఎంతమంది వస్తారని మీరు ఒక పిలుపునిచ్చారు తప్ప రేపు మీరు చేయబోయే చర్యని ప్రజలకి తీవ్ర స్థాయిలో అవమానం చేయబోతున్నారు. కాబట్టి ఇలాంటి పిరికిమాలిన చర్యలు, పనికిమాలిన చర్యలన్నీ కూడా మానుకొని ప్రజలు ఏదైనా బాధ్యత ఇచ్చింటే 11 కేసుల్లో మీరు ముద్దాయి, తాత్కాలికనో యాదృచ్ఛికంగానో, అదే ప్రజలు మీకు 11 సీట్లు కూడా ఇచ్చారు. అలాంటి విషయాలపైన మీరు ఒక కమిటీలు పెట్టుకొని ఎందుకు మనం ఇంత దిగజారిపోయినాము, మనం ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాము, మనం ఎందుకు మనకి ఇంత తక్కువ స్థాయికి వచ్చింది, ప్రజల్ని మనం ఏ విధంగా వెన్నుపోటు పరిచాము. మరి ఉద్యోగస్తులకు పీఆర్సీలో వెన్నుపోటు, పోలీసులకు వీక్ హాఫ్ డేకి వెన్నుపోటు, ప్రజల సంక్షేమానికి వెన్నుపోటు, 3 రాజధానులు అభివృద్ధి అన్నారు వెన్నుపోటు. మరి 3 రాజధానుల్లో మీరు 3 రాజధానులు ఎందుకు అభివృద్ధి చేయలేదు, దానికి వెన్నుపోటు. విశాఖపట్నానికి మరి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా వెన్నుపోటు. మరి రాష్ట్ర అభివృద్ధిలో వెన్నుపోటు, అప్పుల్లో వెన్నుపోటు, పోలవరం ప్రాజెక్టులో వెన్నుపోటు. ఇలా చెప్పుకుంటా పోతే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విషయంలో కూడా మీరు ప్రజలకి మంచి చేయలేదు.